ఓం నమో భగవతే శ్రీరమణాయ. 4వ ప్రకరణము సంభాషణలు. 3వ ఘట్టం ఆత్మ. 61 పృచ్ఛుకుని ప్రశ్న. ఆత్మజ్ఞానం సిద్ధించిన తరువాత మరలా నష్టమొకట ఉండునా? దానికి మహర్షి సమాధానం, కైవల్య నవనీతంలో అట్టి నష్టం సంభవమే అని ఉంది. వాసనలు విశేషం కాకుండా ప్రాప్తించిన జ్ఞానం స్థిరంగా ఉండదు. వానిని పూర్తిగా క్షయింపచేయాలి, లేకుంటే మరలా జనింపక తప్పదు. గురుబోధ విన్నంతనే ఆత్మసాక్షాత్కారం కలుగునని కొందరంటారు. ఇతరులు మననం అవసరం అంటారు. చిత్తైకాగ్రత వల్లనే అని మరికొందరు అంటారు. ఇక కొందరు సమాధి మూలంగా అని అంటారు. ఇవన్నీ పైకి వేర్వేరుగా కనపడినా నిజానికి అవన్నీ సమానార్థాలే. వాసనాక్షయం పూర్ణంగా అయితేనే జ్ఞానం సుస్థిరమవుతుంది. 62 పృచ్ఛుకుని ప్రశ్న. ఆత్మసాక్షాత్కారం కలిగినప్పుడు ఎలా ఉంటుంది? మహర్షి గారి జవాబు, ప్రశ్న తప్పు, కలగడానికి కొత్తగా ఏమీ లేదు. 63వ ప్రశ్న. పృచ్ఛుకుడు, తెలియలేదు స్వామీ. మహర్షి గారు, ఏం లేదు, ఇప్పుడు ప్రపంచంలో నీవున్నావు, అప్పుడు ప్రపంచం నీలో ఉంటుంది. 64 పృచ్ఛుకుని ప్రశ్న. ఆత్మని ఎట్లా చూసేది? మహర్షి గారి జవాబు, నేను ఉన్నాను అని ఎట్లా తెలుసుకున్నారు? అద్దంలో చూసి తెలుసుకున్నారా, లేక శాస్త్రాలలో చూసి తెలుసుకున్నారా? తన్ను తెలుసుకోవడానికి ఇంకోటి ఉంటే కదా. 2 ఆత్మలు లేవు, ఉన్నది ఒక్కటే. రెంటినీ ఎట్లా చూడడం? చూసేది ఆత్మే. అది వారికి తెలియదు. పాపం ఏమి చేసేది? దేహం నేను అన్న తలంపు వదిలితే మిగిలిందే ఆత్మ. 65 పృచ్ఛుకుని ప్రశ్న. ఎప్పటికైనా నాకు ఆత్మానందం లభ్యమవుతుందంటారా? మహర్షి గారి జవాబు, నీ ఆనందాన్వేషణే ఆత్మ అవధులు లేని మహదానందమని తెలియజేస్తోంది. నీ స్వరూపమే అట్టిది. కాకపోతే అట్టి ఆనందాన్ని నీవెట్లు ఊహించగలవు, ఆపేక్షించగలవు? తలనొప్పే సహజ స్థితి అయితే దానిని పోగొట్టుకోవడానికి ఎవరూ యత్నించరు. తనకు సహజమైన దానినే ప్రతివారూ కోరతారు. అది నీ సహజ స్థితి. 66 పృచ్ఛుకుని ప్రశ్న. అట్లా అయితే దుఃఖం ఇప్పుడు ఎందుకు ఉంది? మహర్షి గారి జవాబు, దుఃఖం ఉండబట్టే నీవు ఆనందాన్ని అన్వేషిస్తున్నావు. ఆ బుద్ధి కలిగిన వారు మాత్రమే ఆనందాన్ని పొందగలుగుతారు. ఇంతకు ఆనందం అంటే ఏమిటి? ఆరోగ్యం, ఐశ్వర్యం, అధికారం, ఇవా ఆనందం అంటే? ఇవన్నీ ఉన్న మహారాజు కూడా అంతులేని సమస్యలతో సతమతమవుతున్నారు. అన్ని దుఃఖాలు ఈ మిథ్యా నేను వల్లనే వచ్చాయి. జ్ఞానంతో ఈ మిథ్యా నేనును పోగొట్టుకుంటే ఏ సమస్య లేదు. 67 పృచ్ఛుకుని ప్రశ్న. ఆత్మనెరిగేదెలా? మహర్షి జవాబు, ఆత్మను ఎరుగుట అంటే ఆత్మగా ఉండడం. నీ ఆత్మను నీవెరుగునని అనగలవా? నీ కళ్ళను నీవు చూడలేవు, అద్దమూ దగ్గరలేదు. అంతమాత్రానికే నీకు కళ్ళు లేవనవుగా. అలాగే నీకు ఆత్మ ఎరుకే. అది ఒక విషయంగా తెలియదుగాని అది విషయం కాదని నిన్ను నీవు అనలేవుగా. నేనాత్మను తెలియలేకున్నాను అంటే నీవు ఇతర వస్తువులను తెలిసినట్లుగా ఆత్మను తెలియలేకున్నావని. అంటే దాని విషయంగా నీకు సాపేక్ష జ్ఞానం లేదు. నీవో సాపేక్ష జ్ఞానంతో అంతగా పైన వైచుకుని ఉన్నావు. ఆ కళ్ళసామ్యం వల్ల ఆత్మ ఒక విషయంగా గోచరించినందుకే సుస్పష్టమైన ఆత్మను తెలియని దుస్థితికి వచ్చావు. అందువల్లనే ఆత్మ నెరుగుట ఎట్లు అని అడగవలసి వస్తుంది. నీ కష్టమంతా ఎట్లు తోనే. ఆత్మ తెలియవలసింది ఎవరికి? దేహానికది తెలుస్తుందా? దేహాన్ని బదులు చెప్పమను. దేహం ఇప్పుడు గోచరిస్తున్నదని చెప్పువాడెవడు? ఉండడమే నీ విధి. ఇట్లుండుట అట్లుండుటా కాదు. ఆ విధానమంతా ముక్తసరిగా నిశ్చలంగా ఉండు, ఊరకే ఉండు లో ఉంది. నిశ్చలత అంటే ఏమిటి? నిన్ను నీవు నష్టం చేసుకోమని రూపమేదైనా సంకట కారణమే. నేనంత వాడను, అట్టి వాడను అనే భావం వదిలివేయి. మన శాస్త్రాలు అహమితి స్ఫురతి, అహమని వెలుగుతుంది అన్నవి. 68 పృచ్ఛుకుని ప్రశ్న. నా హృదయంలో నేను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే? మహర్షి గారి జవాబు, భగవాన్ మందహాసంతో సమీపంలో కూర్చున్న రామచంద్రయ్యర్ను చూసి, ఇదిగో నోయ్ చూడు, ఆత్మ ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉన్నది అంటూ ఆందోళన పడతారు
ఏం చెప్పేది? ఉన్నదే ఆత్మ, అది సర్వత్రా నిండి ఉంది. దాన్నే హృదయం అంటారయ్యా. అంటే నా హృదయంలో నిన్ను నిలకడగా ఉండేందుకు స్థలం లేదే, ఏం చేసేది అంటారు. లేనిపోని వాసనలతో తన హృదయం అనగా మనస్సు నింపుకుని స్థలం లేదు స్థలం లేదు అనడం లంకంత ఇల్లుంచుకుని కూర్చుందేందుకు స్థలం లేదని కొనిసినట్లుంటుంది. సామానంతా తీసి బయటవేస్తే స్థలం ఎందుకు ఉండదు? తను కాని నానావిధ వాసనా సామాగ్రితో హృదయం అనగా మనస్సు అంతా నింపి తాను ఉండేందుకు స్థలం లేదట. వాసనలన్నీ ఊడ్చి పారవేస్తే అంతా స్థలమే, అంతా ఆత్మే కదా. అప్పుడు తానంటూ వేరుగా ఉండనే ఉండదు. ఇంకా స్థలం ఎక్కడా? ఉండేది ఎవరు? అది విచారించక కళ్ళు మూసుకుని సూర్యుడు లేనట్టు స్థలం లేదే అంటారు. ఏం చేస్తాం అన్నారు. 69 ప్రొచ్చుకుని ప్రశ్న. శ్రీ శిష్టా సుబ్బారావు: భగవాన్, మీరు చెప్పినట్టు అహం వృత్తి యొక్క మూలమును బుద్ధి కుశలత వలన ఆత్మ అని గ్రహించినను మనస్సునందు ప్రవేశించుకున్నది. కారణమేమి? మహర్షి గారి జవాబు: ఏమి అడ్డు వచ్చుచున్నదో చెప్పుడు. 70 ప్రొచ్చుకుడు. జన్మాంతర సంస్కారములు. మనసు తాను పుట్టిన చోట చేరకుండా అడ్డు తగులుచున్నవేమో. మహర్షి గారి జవాబు: అది నిజమే. ఆ సంస్కారములను పోగొట్టుకునుటకే మనము చేయు సాధన. 71 ప్రొచ్చుకుని ప్రశ్న. మన ప్రయత్నమెంత తీవ్రమైనను జన్మ జన్మాంతరములుగా మనస్సులో నాటిన సంస్కారములను నిర్మూలింపలేము. భగవంతుని కృప ఒకటే దీనికి సమర్థమైనదని నా అభిప్రాయము. దేవుని కృపలేనిదే మనమెంత సాధన చేసినను లాభము లేదు. మహర్షి గారి జవాబు: మీరు చెప్పినదంతయో నిజమే. ఇందు 3 విషయములున్నవి: స్వప్రయత్నము, కాల పరిపాకము, ఈశ్వర కటాక్షము. మనము సాధన చేయుచుండగా సమయం వచ్చినప్పుడు ఈశ్వరుని కటాక్షం దానంతటదే లభించును. దానికై దేవునకు జ్ఞాపకం చేయనవసరం లేదు. ఆయన మనం చేస్తున్నదంతా చూస్తూనే ఉన్నాడు. తగిన సమయం వచ్చినప్పుడు ఆయన అనుగ్రహం దొరుకును. సాధకులు సామాన్యంగా దేవుని కృపకై చూస్తూ తమ సాధనలో అశ్రద్ధ వహిస్తారు. అందువల్ల వారు గమ్యస్థానం చేరలేరని సంభాషణ ముగించిరి. 72 ప్రొచ్చుకుని ప్రశ్న. భగవాన్, మా దేశం అనగా అమెరికా వెళ్తున్నాను, అనుగ్రహించాలి. కన్నీళ్లతో వేడుకున్నాడు ఆ భక్తుడు. మహర్షి గారి జవాబు: భగవాన్ కరిగిపోయారు. నేత్రాలలో కరుణ పొంగింది. కదిలిపోతూ మెల్లగా అన్నారు: మీరు ఊహిస్తున్న స్థలం నుండి ఆత్మ లేక భగవాన్ ఎక్కడికి వెళ్లడం లేదు. అసలు వెళ్లలేరు. వెళ్లడానికి వేరే చోటేది? ఆత్మయే అంతటా ఉంది. దేహమే అటూ ఇటూ కదులుతుంది. ఎంత కదిలినా ఎటు కదిలినా ఆత్మలోనే. కనుక ఆత్మనేత్రం నుండి ఎవ్వరూ తప్పుకోలేరు. నీవొక దేహమని, భగవాన్ కూడా ఒక దేహం అని భావించి 2 వ్యక్తిత్వాలను కల్పించుకుని నన్ను విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నానని భావిస్తున్నావు. నీవు ఎక్కడైనా ఉండు, నన్ను విడిచిలేవు. అది సత్యం. 73 పృచ్చుకుని ప్రశ్న. ఉపనిషత్తులు ఆత్మచేత ఎన్నుకోబడ్డవాడే ఆత్మను తెలుసుకుంటాడు అంటాయి కదా. మరి ఆత్మ ఎన్నుకోవడమేమిటి? ఆ ఎన్నుకోవడంలోనూ ఒక ప్రత్యేక వ్యక్తిని ఎన్నుకోవడమేమిటి? మహర్షి గారి జవాబు: సూర్యుడు వికసిస్తున్నప్పుడు కొన్ని మొగ్గలు మాత్రమే వికసిస్తున్నాయి, అన్నీ కావు. ఇందుకు సూర్యుడిని నిందిస్తామా? అవి వికసించాలంటే సూర్యకాంతి అవసరం. 74 పృచ్చుకుని ప్రశ్న. నేను సంసారిని, కుటుంబంలో ఉంటూ ముక్తిని పొందవచ్చా? మహర్షి గారి జవాబు: కుటుంబం అంటే ఏమిటి? ఎవరి కుటుంబం? తానెవరు? ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరికితే అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. అడుగుతున్నాను, చెప్పండి. మీరు కుటుంబంలో ఉన్నారా? కుటుంబం మీలో ఉందా? 75 పృచ్చుకుడు. ఏమీ మాట్లాడలేదు. మహర్షి: అసలు మీరెవరు? మీరు 3 దశలను లేక జీవితాలను అనుభవిస్తున్నారు. 1 మెలకువ, 2 కల, 3 గాఢనిద్ర. ఈ 3 మీరున్నారు. గాఢనిద్రలో కుటుంబం ఉందా? అప్పుడు ఏమీ లేదు. మేలుకున్న తర్వాతే కుటుంబం, బంధాలు వచ్చాయి. నిజానికి ఈ 3 దశలకు అవ్వల ఉన్నారు మీరు. 76 పృచ్చుకుని ప్రశ్న. నేను కుటుంబంలో ఉన్నానని అనుకుంటున్నాను. నాకు మోక్షం కావాలి, ఎట్లా?
మహర్షి గారి జవాబు: కుటుంబం మీలో ఉందా? మీరు కుటుంబంలో ఉన్నారా? 77 పృచ్ఛకుడు: కుటుంబం అంటే ఏమిటి? మహర్షి: ఇదే నిజమైన ప్రశ్న, తప్పక తెలుసుకోవాలి. 78 పృచ్ఛకుని ప్రశ్న: నాకు భార్య పిల్లలున్నారు, వాళ్ళు నాపై ఆధారపడి ఉన్నారు. మహర్షి: మీ కుటుంబంలోని వారు మీ మనసును బంధిస్తున్నారా, లేక మీరే స్వయంగా వారితో బంధించుకుంటున్నారా? ఎప్పుడైనా వారంతా వచ్చి మేమంతా మీ కుటుంబం, మీతోనే ఉండాలి అని అన్నారా, లేక మీరే నా భార్యాపిల్లలు అంటూ బంధించుకుంటున్నారా? 79 పృచ్ఛకుడు: నేనే తలుస్తున్నాను. మహర్షి గారు: అది సంగతి. మీరే ఆమె నా భార్య, వారు నా పిల్లలు అని తలుస్తున్నారు. 80 పృచ్ఛకుని ప్రశ్న: నాకు స్పష్టం కాలేదు. మహర్షి గారు: వ్యామోహపడడానికి, భావించడానికి అసలు మీరుండాలి కదా. ఎవరికి ఈ కుటుంబం? నాకు అని జవాబు. ఈ నేనెవరో తెలుసుకోండి, అప్పుడు సచ్చిదానందమైన ఆత్మ అనుభూతమవుతుంది. అప్పుడు మీరు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, అంతా ఆత్మే. బంధం అనేది బాహ్యంగా లేదు. అందుచేత ఈ బంధం పోవడానికి బాహ్య సాధనలు ఉపయోగపడవు. 81 పృచ్ఛకుని ప్రశ్న: వేదాంత సారాన్ని ఒక్క మాటలో చెప్పండి. మహర్షి: భగవంతుడు అంటున్నాడు, ఓ మానవుడా, నేను నీ హృదయంలోనే ఉన్నాను, నీవెవరివో తెలుసుకో అని. 82 పృచ్ఛకుని ప్రశ్న: జీవుడు అహంకారమనగానేమి? మహర్షి: దేహాత్మ బుద్ధే జీవుడు. అంటే శరీరాన్ని గుర్చిన నేను నేను అను తలంపే జీవుడు. ఇదే అహంకారం. ఆత్మ శుద్ధ చైతన్యం, దానికి నేనను తలంపు లేదు. శరీరం జడం, దానికి అహంకారం బుద్ధి లేదు, అహంకార బుద్ధి లేదు. ఈ రెండింటికి నడుమ ఈ అహంకార బుద్ధి తోస్తోంది. ఇది వానిలో ఏదీ కాదు. ఇదే మాయాజీవుడై భాసిస్తోంది. ఈ జీవుడే సకల అనర్థాలకు మూలకారణం. కావున సాధనతో దాన్ని నశింపజేస్తే నిత్యమైన సద్వస్తువే భాసిస్తుంది. అదే ముక్తి. 83 పృచ్ఛకుని ప్రశ్న: వేదాంత అనగా జ్ఞాన మార్గమున చరమదశ ఎట్లుండును? మహర్షి: పరమేశ్వరుని కన్నా భిన్నమగు వస్తువు లేదు, అనగా జీవాత్మ పరమాత్మ ఒకటియే అని అనుభవమునకు వచ్చుట. అంత చేయువాడను నేను అను అహంకారము, కర్తృత్వ బుద్ధి నిశ్శేషముగా నశించును. 84 పృచ్ఛకుని ప్రశ్న: అంతర్వాణి వినపడుతుందంటారు. మేధస్సు పెరగడమే అంతర్వాణి వినపడడమా? అంతర్వాణి వేరా? మహర్షి గారు: అంతర్వాణి వేరు, మేధస్సు వేరు. మేధస్సు ఆత్మలో కలిసిపోయినప్పుడు అంతర్వాణి మేలుకుంటుంది. మేధస్సు వలన బాహ్య ప్రపంచ రహస్యాలను తెలుసుకోవచ్చు. అంతవరకే అది ఉపయోగపడుతుంది. ఈ బుద్ధిని అంతర్ముఖపరిచి ఆత్మలో అణిచివేస్తే దివ్య జ్ఞానం ఉదయిస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. నమస్తే అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. మీ సరిత. ఓం నమో భగవతే శ్రీరమణాయ.